కోయర్స్ రకరకాలుగా ఉంటారు. కొన్నిసార్లు సీనియర్స్ ఉంటారు, కొన్నిసార్లు జూనియర్స్ ఉంటారు, కొన్నిసార్లు ఒక కుటుంబమే ఉండి పాటలు పాడేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు సీనియర్లే పాడతారు పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడల్లా, లేదా ఎప్పుడు ఆ జూనియర్సే పాడుతుంటారు. సీనియర్లకు కానీ ఇతర పాడాలి అనుకున్నటువంటి ఎవరికి అవకాశం ఉండదు. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబమే ఆ దేవాలయంలో డామినేట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళే పాటలు పాడాలి. కాబట్టి మిమ్మల్ని సరైనటువంటి సమయంలో దేవుడే మిమ్మల్ని లేవనెత్తుతారు. మీరు దయచేసి మీ విచారణల్లో వీటి గురించి కొట్లాటలు పెట్టుకోవద్దు. మీకు అవకాశం వచ్చిందా, వెళ్ళండి, దేవుణ్ణి స్తుతించండి, పాటలు పాడండి. అవకాశం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్పండి, ఆ గురువుకు కృతజ్ఞతలు చెప్పండి. అవకాశం రాలేదు, దివ్యబలి పూజలో మైక్ పట్టుకొని పాడితేనే మీరు పాడినట్టా? కాదు. మీరు మీ హృదయాల్లో కూడా పాటలు పాడుకోవచ్చు. దివ్యబలి పూజకు మనం వెళ్ళేది మనల్ని వేరే వాళ్ళు చూడాలని కాదు. మనం వెళ్ళేది మనము దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి, దానికోసం వెళ్తున్నాం. కాబట్టి ఇతరుల కోసం నేను పాటలు పాడాలి, ఇతరుల కోసం నేను ప్రసంగం చెప్పాలి, ఇతరుల కోసం విశ్వాసుల ప్రార్థనలు చెప్పాలి, ఇతరుల కోసం నేను దివ్య ప్రసాదం అయిపోయిన తర్వాత ఒక పాట నేను పాడాలి అని ఇతరులను దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు ఏది చేయొద్దు. దేవాలయంలో కూర్చొని ఇలాంటి భావాలతో ఉండే కంటే, నాకు అవకాశం రాలేదు, ఫాదర్ నా పేరు చెప్పలేదు, ఫాదర్ నాకు పాటలు పాడడానికి అవకాశం ఇవ్వలేదు, లేకపోతే నేనే పాటలు పాడాలి, ఇలాంటి భావాలతో మీరు దేవాలయంలో ప్రవేశించే కంటే దేవాలయంలో చివరి చైరులో కూర్చొని ఆ దీవెనలు పొంది వెళ్ళటం మేలు.